ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని, టీడీపీ దాడులకు ప్రతిదాడులు ఉంటాయని సామినేని ఉదయభాను హెచ్చరించారు. ఇక నుంచి ఈ దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు సైతం తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్ళ వికృత చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహించారు. జగ్గయ్యపేట టీడీపీ నాయకులు తక్షణమే స్పందించి దాడులను ఆపించాలన్నారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులను 41A నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారని, ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరామ్ రాజగోపాల్కి ఉదయభాను అభినందనలు తెలిపారు. మరి గతంలో చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి చేయలేదే, మేము చేశాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, కట్టుబడి ఉన్నాం. కానీ ఈ దాడులేంటి? దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఆపమని అడుగుతున్నాం. ఆపకపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం. పోలీసు వారికి కూడా చెప్పాం, పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఇనుప బీరువా కూడా పాల్గొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు. ఎవడన్నా రాజకీయంగా వ్యతిరేకం ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు, ఇంట్లో ఉన్న కుర్చీలని ఎరగొడతారు, పూల కుండీల్ని పాల్గొడతారు. అంతేగాని డబుల్ కాట్ మంచాన్ని ఎరగొట్టడం, ఇంట్లో ఉన్న బీరువాని ఇనుప బీరువాని కింద పడేసి అది బీరువా పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం, ఏసీని ధ్వంసం చేయటం, ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. దయచేసి ఆపమని చెప్పి వాళ్ళు కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉంటే విధ్వంసకాండ జగ్గయ్యపేట జరిగిని చూస్తూ ఉంటే మరి ఇవాళ ఒక మైనార్టీ మహిళ విద్యానగర్ అనే చోట వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే ఆ కార్యకర్త కనిపించలేదని చెప్పి ఆ కంట్లో కారం కొట్టి ఆమెను గాయపరిచారు. మెహబూబీ ఆమె పేరు, జగ్గయ్యపేట టౌన్లో ఉంటుంది. ఆవిడ చేసిన నేరం ఏం లేదు. కొడుకు వైఎస్ఆర్సీపీలో ముఖ్య కార్యకర్త ఎదుగుతున్నాడు, అది వాళ్ళ మీద ఈ విధంగా